నాలెడ్జ్ హబ్ గా ఏపీ తయారవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని తెలిపారు. విదేశాల్లో మన దేశ ఐటీ నిపుణుల్లో 30% తెలుగువారేనని తెలిపారు. డీప్ టెక్నాలజీతోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయన్నారు. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకువచ్చేలా ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంక్లేవ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించారు. అనంతరం జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికపైనే చర్చ జరుగుతోందని, దీంతో అనేక నూతన మార్పులు వస్తున్నాయని చెప్పారు. జీవితంలో అది ఓ భాగంగా మారిందని అన్నారు. భారత్లో ఆధార్ సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయని, 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు జరిగేవని, కొత్తగా P4 విధానం తీసుకువస్తున్నామని అన్నారు. ఇక నుంచి ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్య విధానంతో ముందుకు వెళ్తామని చెప్పారు. డీప్ టెక్నాలజీతోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకువచ్చేలా ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం డ్రోన్లు కూడా కీలకంగా మారాయని, వాటితోనూ అన్ని పనులు చేసుకునే పరిస్థితికి వచ్చామన్నారు. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదని తెలిపారు. ఆహార ఉత్పత్తులు సరఫరాలో గ్లోబల్ హబ్గా ఏపీ మారబోతోందని అన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని, రాష్ట్రానికి ఉన్న వనరుల్లో అధిక తీర ప్రాంతం ఒకటని చెప్పారు. పెట్టుబడులతో వస్తున్న వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. If all of us, I want to make Andhra Pradesh is a knowledge hub. Because of all these things, historical information we are having on cloud, artificial intelligence is mature, real-time information you can collect real-time with various devices. One is cell phone. You can go to the field, you can check there is a pest. Immediately one SMS message or one WhatsApp message, drone will come, it will detect pest exactly, and application of pesticides with precision. These are all happening today. Night times you have to program drone, you may not do it. So we are having CCTV camera, it is watching continuously, information is coming. So surveillance automatically we can do. Then drone at any time, we can send any remote area, not one use case, any use cases, number of use cases, even medicines, transportation, or analytics, or real-time application. All these things you can do it. IoTs, medical devices are coming today. I am seeing not one application. One is preventive health, one is monitoring health, one is whenever there is a need, at that time you can go for cure. With all these combinations, you can reduce medical cost drastically. These are all various advantages we are having. So, Government of Andhra Pradesh also thinking very seriously. ప్రపంచ సాంస్కృతిక పర్యాటకానికి భారత్ను కేంద్రంగా మారుస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి పేర్కొన్నారు. కర్ణాటక సంగీతం, సంప్రదాయ హస్తకళలను చాటి చెప్పే గొప్ప వేదికగా కృష్ణవేణి సంగీత నీరాజనం నిలుస్తుందన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. సురేష్ గోపి మాట్లాడుతూ కర్ణాటక సంగీతం, సంప్రదాయ హస్తకళను చాటే గొప్ప వేదికగా కృష్ణవేణి సంగీత నీరాజనం నిలుస్తుందని అన్నారు. Here at Krishnaveni Sangeeta Neerajanam, we shift our focus to the unparalleled contributions of the Telugu language and Sahityam to Carnatic music, and contributions of great saint composers like Annamacharya, Ramadasa, Tyagaraja, Shyama Shastrigal, and many more in that fray. The beauty of these festivals lies in their ability to highlight the regional nuances that have collectively nurtured the growth of this great classical art from the world over. My desire is that we take this initiative to other southern states that have significantly contributed to the evolution of Carnatic music. For instance, the invaluable contributions of the Travancore royalty in Kerala, especially Swati Tirunal, who composed some of the most exquisite Carnatic kritis in Sanskrit and also in Manipravalam, which is a very distinct feature when it comes to Carnatic music, could be the theme for a similar festival in Kerala. These
two films have to be remembered. We have to be reminded of these two films which have contributed to stepping up the taste for Carnatic music. Adila Brocheva in Shankarabharanam starts off on a comic note, where the chief comedian in that film starts a song like this, and then Somayajaluji just walks into the frame and stops him, saying, "This is not the way. You are insulting Carnatic music." That was also a lesson to youngsters like us. I think the song starts like this. Brochevarevurura Ninu vina Raghuvara Nannu brochevarevurura Ninu vina Raghuvara Nannu brochevarevurura. Thank you. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో కుంటుపడిన నాటక సాంస్కృతిక రంగాలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఏపీ సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ పి తేజస్విని మాట్లాడుతూ 3 రోజుల కార్యక్రమంలో వివిధ కళలకు చెందిన 35 ప్రదర్శనలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర కళలు సంగీతం సంస్కృతి సంప్రదాయాలకు ఈ కార్యక్రమం చక్కటి వేదిక అయిందన్నారు. ఇది రెండవ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇవాళ కృష్ణవేణి సంగీత నీరాజనం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదప్రయోగంతో రాష్ట్రంలో ఉన్నటువంటి, ఆ మాటకొస్తే దేశంలో ఉన్నటువంటి మొత్తం ఏ రకమైనటువంటి సంగీతం ఉందో, అది హిందుస్థానీ సంగీతం కానివ్వండి, ఇటు మన కర్ణాటక సంగీతం కానివ్వండి, ఈ రెండు సంగీతాల మేళవింపుగా, అందులోనూ ఎవరైతే ఇందులో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని ఒకసారి మననం చేసుకోవటం, దాంతోపాటు సంగీతానికి సంబంధించినటువంటి ఈ ప్రపంచాన్ని మరొక్క మారు మనందరం కూడా ఆ సంగీతానికి పునరంకితం అవుతాం అనేటువంటి మాటతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా ముదావహం. దానికి ముఖ్యంగా విజయవాడ లాంటి ఒక కేంద్రాన్ని వేదికగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మనందరికీ కూడా గర్వకారణం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గుంటూరు వాసి ధూళిపాల శివరామకృష్ణ శర్మ తన బృందంతో రుక్మిణి కళ్యాణం, బేబీ శ్రీరామ్, భరత నారాయణలు, చెన్నై, త్యాగరాజు కీర్తనలు, ప్రముఖ సంగీత కళాకారుడు సునీల్ జర్గియాన్, ఆధ్యాత్మిక కీర్తనలు, ప్రొఫెసర్ సరస్వతి విద్యార్థి, సరస్వతి స్తోత్రం, గాయకురాలు కె కృష్ణకుమారి, గాయకురాలు ఎస్ సౌమ్య తన బృందాలతో ఆలపించిన ఆధ్యాత్మిక కీర్తనలు ఆకట్టుకున్నాయి. భూపతి ఇతడే పొదుగి గొలువరో, భూపతి ఇతడే పొదుగి గొలువరో, శ్రీపతి ఇతడే చెకొనరో, భూపతి ఇతడే పొదుగి గొలువరో, శ్రీపతి ఇతడే చెకొనరో, ఏ పన బలువుడు ఇతడే ఏ పన బలువుడు ఇతడే చేరనో, ఏ పన బలువుడు ఇతడే. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, రెవెన్యూ సదస్సుల ద్వారా భూ హక్కుకు భరోసా కల్పిస్తూ భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం కాకపోవచ్చు, అయినా ప్రత్యేక ప్రణాళికతో వాటి పరిష్కారానికి కృషి చేయటం జరుగుతోందన్నారు.
జగ్గయ్యపేట మండలం తక్కేలపాడు గ్రామ సచివాలయం వద్ద స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తదితరులతో కలిసి ఆర్పీ సిసోడియా రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. సదస్సులో తొలుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం సిసోడియా మాట్లాడుతూ ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం కాకపోవచ్చు, అయినా ప్రత్యేక ప్రణాళికతో వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పరిష్కరించిన సమస్యలపైన ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం జరుగుతుందన్నారు. సమిష్టిగా సమస్యను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక సోషల్ ఆడిట్ లాగా ఈ సమస్యలు ఉన్నాయి, మేము మా లెక్క ప్రకారం పరిష్కారం అయిందా లేదా అని అడుగుతాం. ప్లస్ కొత్త అర్జీలు తీసుకొస్తాం. పీజీఆర్ఎస్లో సెపరేట్ ఒక మాడ్యూల్ పెట్టాం. డైలీ దాన్ని డాష్ బోర్డ్ చూసుకొని గౌరవనీయులైన మా మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, తర్వాత గౌరవనీయుల చీఫ్ మినిస్టర్ గారు డైలీ దాన్ని మానిటర్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. కలెక్టర్లు అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఆ మొత్తం రెవెన్యూ సిబ్బంది ఈ రోజు నుంచి 33 రోజుల దాకా ఫీల్డ్లో ఉంటుంది, తిరుగుతుంది. సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు చేస్తాము. 8 జనవరి దాకా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. సండే పబ్లిక్ హాలిడే రోజులు మాత్రం ఉండదు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భూ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టడం ద్వారా గ్రామం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అన్నారు. చిన్న సమస్య అయినా పరిష్కరించకుండా వదిలేస్తే అది పెద్దగా మారి సామాజిక సమస్యగా తరతరాలను వెంటాడుతుందని పేర్కొన్నారు. పిటిషన్లను ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండోలో నమోదు చేయడం జరుగుతుందన్నారు. మనశ్శాంతిగా ఉండడానికి ఇది ఒక అవకాశం అని నేను మాత్రం భావిస్తున్నాను. కాబట్టి ప్రజలు ఓపెన్ హార్ట్తో ముందుకు రావాలి, ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి. సో దీన్ని మానిటర్ చేయడానికి సీఎం గారి ఆదేశాలతో పీజీఆర్ఎస్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్యూసల్ సిస్టంలో ఒక ప్రత్యేక విండోని ఇచ్చి ఉన్నారు. దాన్ని ప్రతిరోజు వచ్చే ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చే సమస్యల్ని సీఎంఓ నుంచి కూడా మానిటర్ చేస్తూ టైం లైన్లో దాన్ని సర్వే చేసి రిజాల్వ్ చేస్తున్నారు లేదా అనేది కూడా మానిటర్ జరుగుతుంది. కాబట్టి అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా గ్రామ స్థాయి అధికారులు కూడా దీని పని మీద ఉంటారు వచ్చే ఒక నెల. అలాగే ఈరోజు ఈ టెక్కలి గ్రామాలకి సిసిఎల్ఏ రెవెన్యూ సెక్రటరీ సార్ సిసోడే సార్ కూడా వచ్చున్నారు. సార్ ఆదేశాలు కూడా ఇచ్చున్నారు, ఇప్పుడే ఎప్పటికప్పుడు ఇవన్నీ రిజాల్వ్ చేయాలని. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో రెవెన్యూ సదస్సుని సక్సెస్ఫుల్గా నడిపించి భూ వివాదాలు లేని గ్రామాలని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు అడుగేస్తామని ఈ సందర్భంగా తెలియదు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు అనేవి గొప్ప వేదిక అని అన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయడం జరిగిందని, అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024ను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఎండోమెంట్ ల్యాండ్స్ ఒక ల్యాండ్లో కనుక ఒక సర్వే నెంబర్ ఎండోమెంట్ ల్యాండ్ ఉంటే దాని సర్వే నెంబర్ మొత్తం కూడా 22A పెట్టారు. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 acres సర్వే నెంబర్లో 1 acre మాత్రమే ఎండోమెంట్ ఉంది. 10 acres కూడా 22 పెట్టడం చాలామంది ఇబ్బంది పడుతుంది. దాన్ని కూడా పరిష్కారం చేయమని పడిగాము. అదేవిధంగా కొన్ని ల్యాండ్స్ విస్తీర్ణం భూమి మీద విస్తీర్ణం మాత్రం కరెక్ట్గా ఉంటుంది, రికార్డు తక్కువ ఉంటుంది. అటువంటి కొన్ని పరిష్కారం చేయమని చెప్పి కూడా కొన్ని వచ్చినాయి. అదేవిధంగా హైకోర్టు డైరెక్ట్ ఇచ్చింది సీరింగ్ ల్యాండ్ అని చెప్పి, అంటే హైకోర్టు సీరింగ్ ల్యాండ్ కాదు ప్రైవేట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కరెక్ట్ అని చెప్పి ఇచ్చినప్పుడు కూడా ఆ రికార్డు సరి చేయలేదు. అటువంటివి కూడా కొన్ని దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా తప్పకుండా గతంలో ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఫ్రీ హోల్డ్ యాక్ట్ కాబట్టి దీనివల్ల అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కూడా చెప్పేది అధికారులు కూడా విఆర్ఓస్ ఇచ్చే రిపోర్ట్ని పట్టుకొని ఆర్ఐ గారు తహసీల్దారు జిల్లా కలెక్టర్ రికమెండ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వం తీరు కారణంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువయ్యాయని తెలిపారు. కామన్ సైట్లు అన్యాక్రాంతమైన పరిస్థితి ఉందని, భూములను కాపాడవలసిన బాధ్యత అధికారులపైన ఉందన్నారు. రెవెన్యూ పరిధిలో ప్రతి సమస్యకు ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని బాపులపాడు గ్రామం, విజయవాడ రూరల్ మండలం గోడవల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులను గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి అంబేద్కర్ దేశానికి మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు. 1952వ సంవత్సరంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన హిందూ యాక్ట్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా వీగిపోతే రాజ్యాంగం రాసిన ఆయనే రాజీనామా చేసిన పరిస్థితి ఉందని అన్నారు. సంప్రదాయాలు, సంస్కృతి ఉన్న ఏకైక దేశం మన భారతదేశమని అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం నందు ప్రజావేదికలో తాను పాల్గొంటే అధిక శాతం భూ వివాదాలపైనే ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గత ప్రభుత్వ తీరు కారణంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువయ్యాయని చెప్పారు. కామన్ సైట్లో అన్యాక్రాంతమైన పరిస్థితి ఉందని, భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ పరిధిలో ప్రతి సమస్యకు ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కారం లభిస్తుందని తెలియజేశారు. నేను ఎన్ని రోజు 648 అప్లికేషన్స్ వస్తే 468 కేవలం ఈ భూ తగాదాల గురించి రికార్డ్స్ అన్ని ట్యాంపర్ చేశారనో ఏదో ఒక కారణంతో ఎంక్రోచ్మెంట్లు అయినా ల్యాండ్ ఇష్యూలో చెప్పిన పరిస్థితి. ఇటు గన్నవరం ఆఫీస్లో కూడా ఇలాంటి ల్యాండ్ సమస్యలు వచ్చిన పరిస్థితి. గతంలో గత 10 సంవత్సరాల్లో గన్నవరంలో రికార్డులు ట్యాంపర్ అయిన పరిస్థితి మీడియా సోదరులు మీకు కూడా తెలిసిన విషయం. ఎంఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళల్లో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అధికారులు, ఒకళ్ళిద్దరు అధికారులు రికార్డులు ట్యాంపర్ చేశారని, మార్చారని ఇలాంటి అభియోగాలు గన్నవరంలో ఎక్కువ పరిస్థితి. ఈ రెవెన్యూ రికార్డులు అన్నీ సరిచేయడానికి ఆరుగాలం కష్టపడే రైతు సోదరులు కానీ, ప్రజలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఏదైనా ల్యాండ్కి సంబంధించిన ఏ సమస్యల మీదైనా ప్రొహిబిటెడ్ అని కానీ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. ఈ రాబోయే కాలంలో ఈ రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తే ఇది మంచి ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అదర్ పార్టీస్ కూడా చెప్పే పరిస్థితి రాబోతుంది. అన్ని రెవెన్యూ సమస్యలు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. గత ప్రభుత్వం అన్ని చేసిన పరిస్థితి. ఇవాళ మహానుభావుడు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ, అలాగే ఆయన రాజ్యాంగం రాసిన ఆయన 1952లో హిందూ యాక్ట్ బిల్ పెడితే అది లోక్సభలో వీగిపోతే ఆయన రాజీనామా చేయాలని రాజ్యాంగంలో ఎక్కడ లేకపోయినా సాంప్రదాయాలు, సంస్కృతి ఉన్న దేశం కాబట్టి నేను పెట్టిన బిల్లు పాస్ అవ్వలేదు అనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసిన పరిస్థితి. ఆయన హిందూ యాక్ట్ బిల్లో ఆ స్త్రీలకు కూడా ఆస్తులో హక్కు కల్పించాలని కూడా ఉన్న ఒక పాయింట్ ఉన్న పరిస్థితి. ప్రజల ఆస్తులకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించేందుకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గత ప్రభుత్వం అహంకారపూరితంగా ఫోటోలను ముద్రించిన పాస్ పుస్తకాలను తొలగించి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్ తంగెలమూడివారి వీధిలోని కనకమేడల కమ్యూనిటీ హాల్లో రెవెన్యూ సదస్సు జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఉన్న భూ సమస్యలను స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఈ రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు మంత్రులు ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఎక్కువ భాగం భూమికి సంబంధించిన సమస్యలను ప్రజలు చెబుతున్నారని, అందువల్ల భూ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సును నిర్వహించాలని నిర్ణయించిందని అన్నారు. ప్రజలు తమ భూమికి సంబంధించిన ఏ సమస్యను అయినా ఈ రెవెన్యూ సదస్సులో అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలకు పాల్పడిందని, దానివల్ల భూ సమస్యలు చాలా ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం, సరిహద్దులను మార్పులు చేయడం వంటివి ఎన్నో గత ప్రభుత్వ హయాంలో జరిగాయని చెప్పారు. రెవెన్యూ అధికారులు భూ రికార్డులను స్వయంగా పరిశీలించి ఆ సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, లెక్చరర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎస్టీ కమిషన్ వడిత్యా శంకర్ నాయక్ తెలిపారు. గిరిజన సంక్షేమ గురుకులంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ టీచర్స్ మరియు లెక్చరర్స్ పోస్టులు అన్నీ కూడా శాంక్షన్ పోస్టులని, రెగ్యులర్ సిబ్బందితో సమానంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, లెక్చరర్స్కి ప్రభుత్వం న్యాయం చేయవలసిన అవసరం ఉందన్నారు.
గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు లెక్చరర్స్ సమస్యల పరిష్కారానికి స్థానిక అలంకార్ సెంటర్ వద్ద గల ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు లెక్చరర్స్ ను శుక్రవారం ఎస్టీ కమిషన్ వడిత్య శంకర్ నాయక్ కలిసి వారి నుండి విజ్ఞాపన పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి గిరిజన సంక్షేమ గురుకులంలో అతి తక్కువ జీతాలతో విధులు నిర్వహిస్తూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో గిరిజన బిడ్డల అభివృద్ధిలో భాగస్వాములై కుటుంబాలకు దూరంగా ఉంటూ చాలీచాలని జీతాలతో విధులను నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ గురుకులంలో అవుట్సోర్సింగ్ టీచర్స్, లెక్చరర్స్, కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లుగా మార్పు చేసి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని అన్నారు. 2016 సంవత్సరంలో ఎస్టీ హాస్టల్స్ ని గిరిజన గురుకులాలుగా విలీనం చేశారని, మైదాన ప్రాంతాల్లో 8 జిల్లాల్లో 80 హాస్టల్స్ ని కన్వర్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2020 సంవత్సరంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్స్ ను కాంట్రాక్ట్ విధానంలోకి మార్పు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇతర సంక్షేమ గురుకులాల్లో రెగ్యులర్స్ మరియు కాంట్రాక్ట్ వ్యవస్థలో మాత్రమే టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఉన్నారని అన్నారు. గిరిజన సంక్షేమ గురుకులంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ టీచర్స్ మరియు లెక్చరర్స్ పోస్టులు అన్ని కూడా శాంక్షన్ పోస్టులని, రెగ్యులర్ సిబ్బందితో సమానంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు లెక్చరర్స్ కి ప్రభుత్వం న్యాయం చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోండి, మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి, ఈ సమాజంలో గిరిజనుల యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. ఎందుకంటే మీరు కోరే దాంట్లో న్యాయం ఉంది, అది అందరికీ. విజయవాడ సమీపంలోని పోరంకి మురళీ రిసార్ట్స్ ఈ నెల 14న నిర్వహించే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలకు తరలి రావాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, లిటరేచర్ కమిటీ చైర్మన్ తొండెపు దశరథ జనార్దన్ పిలుపునిచ్చారు. గాంధీనగర్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అధికారం చేపట్టి రికార్డు సృష్టించారని కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుండే వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. వజ్రోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ సినీ నటులు, రాజకీయ వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు హాజరవుతారని వెల్లడించారు. ఈ సమావేశంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. నేను ఈ జిల్లాలో మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్. నేను మొత్తం యాంటీ కాంగ్రెస్ భావజాలాల్లో ఉన్నటువంటి కుటుంబం. కాంగ్రెస్ ఎప్పుడు ఓడిపోద్దని మేము ఆలోచించేవాళ్ళం. ఎవరు సరైన నాయకుడు లేడు. ఆ కాలంలో అధికారంలో వాళ్ళే, ప్రతిపక్షంలో వాళ్ళే, 2 గ్రూపులు ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో అన్నగారు పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ సరైన నాయకుడు వచ్చాడు, కాంగ్రెస్ నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని మొట్టమొదటి పార్టీలో చేరారు. అక్రమంగా ఎర్రచందనం దొంగలు తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. A4 కాగితాల బండిల్స్ కింద 49 ఎర్రచందనం దొంగలు ఉన్నట్లుగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న దొంగలను అటవీ అధికారులకు అప్పగించనున్నట్లు తెలియజేశారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మురళీకృష్ణతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా తమిళనాడుకు చెందిన లారీ చోదకుడు మరో వ్యక్తి పారిపోయారు. అనుమానంతో లారీని స్వాధీనం చేసుకుని కూలీల సహాయంతో లోడు దిగుమతి చేశారు. A4 కాగితాల బండిల్స్ కింద 49 ఎర్రచందనం దొంగలు ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న దొంగలను అటవీ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. నిందితుల కోసం గాలించగా లారీ డ్రైవర్ సారథి కన్నన్, సహాయకుడు జియో ప్రవీణ్ ను ఈ నెల 5వ తేదీ సాయంత్రం మంగళగిరి కాజా వద్ద అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. తమిళనాడులోని ఓ వ్యక్తి సూచన మేరకు వాటిని రవాణా చేస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు తెలిపారు. అస్సాం, కోల్కతా వెళ్లే ఇనుము, రబ్బరు, పేపరు, ధాన్యం వంటి రవాణా సందర్భంలో అడుగు భాగాన ఎర్రచందనం ఉంచి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని పేర్కొన్నారు. మిగతా విషయాలు దర్యాప్తులో తెలుస్తుందన్నారు. కాజా టోల్ ప్లాజా వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్న సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకట్, ఏఎస్ఐ శ్రీనివాసరావు, భీమా శంకర్రావు, రతనరాజు, రమేష్ బాబు 4 సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నామకల్ నుంచి A4 సైజ్ పేపర్ బండిల్స్ లోడ్తో పాటు వెహికల్ మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. TN52 H6683. ఆ లారీ మళ్ళీ చెన్నై అవుట్స్కర్ట్స్కి, రెడ్ హిల్స్ ఏరియా ఉంటాయి, రెడ్ హిల్స్ అవుట్స్కర్ట్స్కి వచ్చినప్పుడు ఆ లారీలో మళ్ళీ ఈ బాక్స్ సెంటర్లో బాక్స్ లాగా క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తారు. అది రెగ్యులర్ ఎంఓ వాళ్ళకి క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తూ దాంట్లో 49 లాగ్స్ 1201 kgs
లాగ్స్. ఇది ఆల్మోస్ట్ మనకి మార్కెట్ వాల్యూ చూసామంటే ఇండియన్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 1.5 crores అంటున్నారు. మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం అరౌండ్ 3.5 crores వరకు ఉండొచ్చు. దీనిలో డ్రైవర్ వాళ్ళ పేరు సారథి కన్నన్, తర్వాత వాళ్ళకి అకంపెనీ చేసిన జోయా ప్రవీణ్, ఒక ఇతరుని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక ఉన్న వాళ్ళని కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. డ్యూ టు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వల్ల మనం అది బయటకు చెప్పట్లేదు. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరెవరు దీని వెనక ఉన్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ ఇది గువాహతికి ఎన్ రూట్ గువాహతి వెళ్తుంది. గువాహతి అంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ వెళ్ళాలన్నది ఫర్దర్గా వాళ్ళ లారీ డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అది మామూలుగా వాళ్ళు తీసుకున్న ప్రికాషనరీ మెషరే. ముందే చెప్పామంటే వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్న ఇక్కడ మనం పట్టుకున్న తర్వాత ఈవెన్ ఫార్వర్డ్ లింక్ కూడా వాళ్ళకి తెలిసిపోతాయనే ఉద్దేశంతో పాటు వాళ్ళు ఫార్వర్డ్ లింక్ చెప్పరు. బట్ ఎనీవేస్ ఇప్పుడు బ్యాక్వర్డ్ లింక్ ఎవరు పంపించారనేది మనకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళని పికప్ చేసిన తర్వాత మనకు ఫార్వర్డ్ లింక్ కూడా ఐడెంటిఫై అవుతాయి. మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవిత గాథను రాబోయే తరాలు గుర్తుంచుకునే విధంగా ఆయన జీవిత గాథలను ప్రచారం చేయవలసిన అవసరం ఉందని క్షత్రియ సేవా సంఘం నాయకులు చింద వెంకటేశ్వర్లరాజు తెలియజేశారు. ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉయ్యూరు మండలం రాజుపేట గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉయ్యూరు మండలం రాజుపేట గ్రామంలో మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా రాజుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు చిందా వెంకటేశ్వర్లు రాజు, విజయవాడ క్షత్రియ సంఘం అధ్యక్షులు దంతులూరి రామలింగరాజు, క్షత్రియ సంఘం నాయకులు పెనుమచ్చ అప్పలరాజు, కళ్యాణరాజు, ప్రసాదరాజు మరియు శ్యామలాదేవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, రాబోయే తరాలకు కూడా అల్లూరి సీతారామరాజు జీవిత గాథను అందించాలని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో పాటు ఆల్ ఇండియా క్షత్రియ సంఘం చైర్మన్ పివి గిరి, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు మరియు స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్తో పాటు ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్ రాజా తదితరులు పాల్గొంటున్నట్లు వెంకటేశ్వరరాజు తెలిపారు. గుర్తింపు కలిగినటువంటి ఒక వ్యక్తి జన్మించి సమాజంలో వ్యవసాయం కానీ వృత్తి కానీ ఏది చేసుకుని గౌరవంగా బ్రతికి ఇమీడియట్గా చనిపోతే ఆ వ్యక్తి పేరు మీద మనం గుర్తింపు కలిగినటువంటి ఏదో ఒక పని చేయాలి. ఆ పని సందర్భంగా ఫర్ ఎగ్జాంపుల్ మా మామయ్య గారు చనిపోయారు, బోరుకాటి రామరాజు గారు. ఆయన బ్రతికున్నంత కాలం మంచిగానే బతికాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, సమాజంలో ఒక విధమైనటువంటి పేరు తెచ్చుకుని చనిపోయారు ఆయన. అప్పుడు ఆయన పేరు మీద మనం ఎందుకు చేయకూడదని మేము ఆయన శ్రీమతి బోరుకాటి జయప్రద గారు అడిగితే, మీ ఇష్టం బాబు ఏదో ఒకటి చేయండి, దానికి నేను సహకరిస్తాను అని మాకు గ్యారంటీ ఇవ్వడం వల్ల ఆయన పేరు మీద బోరుకాటి రామరాజు గారి పేరు మీద ఆవిడ భార్య శ్రీమతి బోరుకాటి జయప్రద గారు సహకారం అందించిన తర్వాత ఈ విగ్రహ ఆవిష్కరణ చేయాలని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. సీతారామరాజు గారి గురించి మనం చెప్పడానికి అనేక విషయాలు ఉంటాయి. ఆయన పోరాటం, అనేక సినిమాలు కూడా తీశారు కృష్ణ గారు కానీ అలాగే అనేక మంది. అసలు స్వతంత్రం మనకి తెచ్చారంటే మహాత్మా గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళే అనుకుంటాం. కానీ వీళ్ళకన్నా ముందే మరి సీతారామరాజు గారు అనేక బ్రిటిష్ వారిని ఎదిరించి వాళ్ళని అనేక ముప్పతిప్పలు పెట్టి ఇంకా ఈ దేశం వదిలి మనం వెళ్ళిపోవాలనే పరిస్థితి సీతారామరాజు గారు తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ చూసినా మేము కూడా అనేక గిరిజన గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళ పూర్వీకులు వారి యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఇంతటి ఈ యొక్క మేము ఈ విజయవాడలో సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ, హైదరాబాద్లో మొన్న భీమవరంలో చేశారు. అలా ఇక్కడ ఎంతో అభిమానంతో కొండపల్లి పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుకారి బాబా ఆస్థాన్ను శుక్రవారం నాడు అమెరికా నుండి వచ్చిన విదేశీయులు జాన్ మొరార్ మరియు మైకెల్ సందర్శించారు. నిత్య అన్నదానం చేయాలంటే గొప్ప మనసు ఉండాలి. పేదలకు ప్రతిరోజు అన్నం తినిపించడం అత్యంత గొప్ప కార్యమని పేర్కొన్నారు. పేదలకు ఆయన చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని తమ దేశంలో కూడా చేస్తామని తెలిపారు.
కొండపల్లి పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుకారి బాబా ఆస్థానాన్ని శుక్రవారం నాడు అమెరికా నుండి వచ్చిన విదేశీయులు జాన్ మొరార్ మరియు మైఖేల్ సందర్శించారు. హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా నిత్య అన్నదాన లంగర్ ఖానా నిర్వాహకులు అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించారు. నిరంతరం జరుగుతున్న అన్నదాన కార్యక్రమ నిర్వహణను వారికి వివరించారు. అనంతరం విదేశీయులు స్వయంగా అన్నం వడ్డించారు. అందరితో కలిసి భోజనం చేశారు. ఇంత భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అల్తాఫ్ బాబాపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే గొప్ప మనసు ఉండాలని, పేదలకు ప్రతిరోజు అన్నం తినిపించడం అత్యంత గొప్ప కార్యక్రమమని, తప్పకుండా ఆయనపై ఆ ప్రభు ఆశీస్సులు ఉంటాయని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. పేదలకు ఆయన చేస్తున్న సేవలను తమ దేశంలో కూడా చేస్తామని, తమకు మార్గనిర్దేశం చేసేందుకు అల్తాఫ్ బాబాను అమెరికా రావాల్సిందిగా ఆహ్వానించారు. This is a privilege for us and unspeakable honor. And we're very impressed with the way you love people and express your love, but actually, not just words. People are getting nourished, fed, and it's a great work for God. So we'll continue to pray for you that you will go to heaven. God will receive you, and He will shine His light on you. Thank you. God bless you. ఏదో మంచి భగవంతుడు మంచి గడియల్లో గుట్టించారు నవాబు గారిని. ఇట్లాంటి సేవలు చేసుకునే అదృష్టం దొరకటం అంటే మామూలు విషయం కాదు. కోట్లలో ఒకళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. అట్లాంటి అదృష్టవంతుడు పక్కనే వాడు ఉండి భోజనం చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నా నేను. ఎట్లాంటి కలియులకు మాకు ఎప్పుడు జరగవాలి. నేను అప్పుడప్పుడు వస్తానని కోరుకుంటూ, ఇప్పుడు ఇక్కడ ఏదో బోరు మోటార్ కావాలన్నారు. ఎప్పుడంటే అప్పుడు బోరు బండి పంపించి మోటార్ బిగించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.